పేరు డి, మీరు చూస్తున్నారు డి బింజ్ వాచింగ్. ఇవాళ మనం ఒక డాక్యుమెంటరీ గురించి మాట్లాడుతున్నాము. ఎస్ఎస్ రాజమౌళి గురించి ఒక డాక్యుమెంటరీ వచ్చింది నెట్ఫ్లిక్స్లో. చాలా మంచిగా ఉంది. చిన్నప్పటి నుంచి రాజమౌళి గారు ఎలా ఉండే, ఆయన పైకి ఎలా వచ్చాడు, ఎట్లా అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాడు, వాళ్ళ ఫాదర్ రోల్ ఏంది, రాఘవేంద్రరావు ఇంత పెద్ద డైరెక్టర్ అయిన రోల్ ఏంటి, అది మీరు తప్పనిసరిగా చూడండి ఈ డాక్యుమెంటరీలో. నా రేటింగ్ దీనికి 4.75/5. మీరు ఎట్లయినా వాచ్ చేయండి దీనికి. ఐఎమ్ డి అండ్ యు ఆర్ వాచింగ్ డి బింజ్ వాచింగ్. అతను సినిమాల కోసమే పుట్టాడనిపిస్తోంది. అతను చెప్పే కథలన్నీ ఇంతవరకు ఎవ్వరూ చెప్పనివి. తనలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు. ఈజ్ అ మ్యాడ్ పర్సన్, దట్స్ ఆల్. అతను తలుచుకుంటే ఎవరితోనైనా ఏ విధంగానైనా పనిచేసే అవకాశం ఉంది. ఒక్కోసారి షాకింగ్గా ఉంటుంది ఆయనతో కలిసి పనిచేస్తుంటే. ఆ సినిమాలో నన్ను నేను చూసుకున్నప్పుడు వేరేలా కనిపిస్తాను.